వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కొడుకు నెల రోజులకే విగత జీవిగా శవంగా మారి తిరిగి వచ్చేశాడు. బాగా సంపాదించి అమ్మా నాన్నలను మంచిగా చూసుకుంటానని చెప్పిన ఆ యువకుడు అర్ధాంతరంగా తను చాలించాడు. ఉపాధి కోసం వెళ్లి ఊపిరి తీసుకున్న ఘటన కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. మామిడికుదురు మండలం మొగలికుదురుకు చెందిన రామలక్ష్మి సురేష్ దంపతుల కుమారుడు తారక ముత్యాల రాము కారు డ్రైవర్గా అక్కడ పనిచేస్తున్నాడు. అయితే కువైట్కు వెళ్లి బాగా సంపాదించి తన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని అతను కలలు కనేవాడు. దీంతో కొమరాడకు చెందిన ఏజెంట్ బలబల నాగరాజును సంప్రదించాడు. దాదాపు 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసి జనవరి 1వ తేదీన రామును కువైట్కు పంపించారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. కువైట్కు వెళ్లిన రామును తన రూమ్లోనే పెట్టుకున్నారు ఏజెంట్ నాగరాజు. అయితే ప్రతి చిన్న విషయానికి అతన్ని వేధించడం మొదలుపెట్టాడు. అతనితో గొడ్డు చాకిరీ చేయించుకుని చివరికి చితకబాత్తూ ఉండేవాడు కూడా. ఇదంతా అమ్మకు ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు రాము. కొన్ని రోజులు సర్దుకుపోతే తన వేధింపులు తగ్గుతాయని కుమారుడికి నచ్చజెప్పజూశారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళ నాగరాజు తన కొడుకుని తీసుకెళ్ళి వీజా మీద నా బిడ్డని తీసుకెళ్ళాడు. నా బిడ్డని తీసుకెళ్ళిన 4 రోజులకే చాలా తిప్పలు పెట్టాడండి. కూడి పెట్టకుండా, భోజనం పెట్టకుండా, నానా పాటలు పెడితే అమ్మ ఇలా ఉంది అని ఫోన్ చేశాడు. బాబా మేము అప్పు చేసి కూడా నిన్ను పంపించాం బాబా, ఆడని పాటలు పడుతున్నాడంటే ఇప్పుడు నేను ఏం చేయగలను బాబా, కొన్నాళ్ళు ఉప్పు పెట్టు అంటే 2 గంటల్లో మాకు రిలీఫ్ ఇచ్చి 6 నెలలు తిరగకుండా నీకు సెవిలీలు పంపుతానమ్మా, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు ఏడొద్దమ్మా వాళ్ళ నాన్నకి నాకు నచ్చ చెప్పాడు. అయితే రోజు రోజుకి నాగరాజు వేధింపులు మరీ ఎక్కువగా అయిపోయాయి. ఎంతలా అంటే చికెన్ కర్రీ వండడం రాదన్న రామును బూతులు తిరుతూ దాడి చేశాడు అతను. దీంతో అమ్మకు వీడియో కాల్ చేసి మరీ చికెన్ కర్రీ వండి పెట్టాడు ఆ యువకుడు. నెల తిరగకుండానే చికెన్ కూర వండమన్నాడండి. నాకు చేత కావదు అని అంటే కొడక నీకు చికెన్ కూర వండుతూ రాదేంట్రా కొడక అన్నాడు. నాకు ఫోన్ చేసి అమ్మ చికెన్ కూర ఎలా వండాలమ్మా, చికెన్ కూర గురించి తిట్టాడమ్మా అంటే నేను వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చికెన్ కూర వండుతూ ఆడికి చూపించానండి. నా బిడ్డకే చికెన్ కూర వండి ఆడికి పెట్టాడండి. అయితే ఇదే క్రమంలో ఈ నెల 13వ తేదీ నుంచి రాము కనిపించడం లేదంటూ కువైట్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడికో పారిపోయాడని కువైట్లో ఉన్న బంధువులకు నాగరాజు ఫోన్ చేసి చెప్పాడన్నారు. ఆ తర్వాత ఓ బీచ్ వద్ద బంగ్లాలో రాము ఉరివేసుకున్నాడని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. నాగరాజు కొడుకునండి ఇంకొకడు వచ్చి పైన ఉన్నామండి నా భర్త, నేను పైకి వచ్చి మీ పిల్లోడు ఫోన్ పని చేస్తుందా అన్నాడండి. పని చేయట్లేదు బాబా, మీరు ఎవరైనా అడిగితే నాగరాజు కొడుకు నేను మేనల్లో అవుతానన్నా. ఫోన్ పని చేయట్లేదు బాబా, ఏం జరిగింది, ఫోన్ కనుక పని చేస్తే మాకు చెప్పండి, మా ఓడి ఇరుక్కునేలా ఉన్నాడు అన్నాడండి. అంతే అండి. ఇక్కడ కింద 10 మంది మగోళ్ళు ఉన్నారండి, పలానా వ్యక్తులు అని చెప్తే మేము ఆఫ్ చేద్దాం కదా అక్క, నువ్వు వాళ్ళకి చెప్పలేదే, చెప్పకుండా పైనుంచి కిందకి ఎందుకు దిగలేవన్నాడు. అంతే అండి. నా బిడ్డ దూరం అయిపోయాడు. ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో ఈ నెల 17వ తేదీన రాము మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఉపాధి కోసం వెళ్లిన కొడుకు తిరిగి శవంగా మారి రావడంతో కన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. అయితే తమ కుమారుడి శరీరంపై గాయాలు ఉండడం చూసి నాగరాజే కొట్టి చంపేశాడని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లోడు ఉరేసుకుని ఇక్కడ ఉన్నాడు అని చెప్పారంట. నా మధ్యగారు వెళ్ళేటప్పటికి తీస్తున్నారంట. కానీ నా మధ్యగారిని కూడా అక్కడ ఇరికించారండి. నేను అనుకునేది అయితేనండి సారో వాడు కొట్టేసి వాడే ఉరేసి ఉంటాడని నమ్మకం అండి. ఉపాధి కోసం వెళ్లిన చాలా మంది ఇదిగో ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. అమాయకులకు డబ్బు ఆశ చూపి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఈ విధంగా చిత్రహింసలకు పాల్పడుతున్నారు. కొంతమంది ఏజెంట్లు అలాంటి వాళ్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నా సరే ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.